నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ఏపీ రాజధాని అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ని అయితే ఇవ్వనున్నారని తెలియజేశారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమణి గారు. నమస్కారం. నమస్తే అండి. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అంటే 15,000 కోట్ల రూపాయలు అయితే ఏపీ రాజధాని అభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్టు చెప్పడం జరిగింది. మరి అంటే 15,000 కోట్ల రూపాయలు సరిపోతాయా ఏపీకి? మరి అంటే ఇంకా ముందు కూడా అభివృద్ధికి ఈ అంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మరి దీన్ని మనం అసలు ఎలా చూడాలంటారు? ముందుగా ఇవాళ మన నిర్మలా సీతారామన్ని అభినందిద్దాం. ఎందుకంటే మొరార్జీ దేశాయ్ గారి తర్వాత మొరార్జీ దేశాయ్ గారు 6 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే ఇవాళ 7వసారి నిర్మలా సీతారామన్ గారు ఒక మహిళగా ఆర్థిక మంత్రిగా వార్షిక బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. అసలు మొట్టమొదటి బడ్జెట్ ఎప్పుడు ప్రారంభమైంది అనుకుంటే 1947 నవంబర్ 26న అప్పటి మినిస్టర్ అంటే అప్పటి మంత్రి షణ్ముగం గారు ప్రవేశపెట్టారు. అయితే 2 సార్లు ప్రధానమంత్రి హోదాలో, ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన ఆర్థిక మంత్రిగా కూడా ఉన్నారు, ప్రధానమంత్రి ప్లస్ ఆర్థిక మంత్రిగా ఒకసారి ఆయన కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారు. తర్వాత ఇందిరాగాంధీ గారు కూడా ఒకసారి ప్రవేశపెట్టారు. అయితే 1999లో యశ్వంత్ సిన్హా గారు సాధారణంగా సాయంకాలం 5ంటికి బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనే ఒక ఆనవాయితీని కాదని ఈయన ఉదయం 11 గంటలకు ఎంచుకున్నారు. కాబట్టి ఇప్పటికి 99 నుంచి ఇప్పటి వరకు ఆ ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఇలా ఇది చరిత్ర. ఇకపోతే ఇవాళ బడ్జెట్ విషయానికి వస్తే, ఇవాళ బడ్జెట్ ఎందుకు ఇంత ముఖ్యమైంది మనకి? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మనం విడిపోయి 10 ఏళ్ళు అయిందండి. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించాక మరొక 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం ఆర్థికంగా కుదేలైపోయింది. ఎక్కడ చూసినా అప్పులు, అవినీతి, తాకట్టు పెట్టడాలు. ఈరోజు ఆర్థికంగా రాష్ట్రం అంటే ₹1 కూడా లేని స్థితికి చేరింది. ఈ నేపథ్యంలో 45 రోజుల క్రితం తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి రావడం, 2 సార్లు ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గరికి వెళ్ళి మనకి ఆర్థికంగా మీరు ఆదుకోవాలి రాష్ట్రాన్ని, మీరు ఆర్థిక సాయం అందించాలి, బడ్జెట్లో ఈసారి మీరు ప్రతిపాదనలు పెట్టాలి, ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ శాతం మీరు ఇవ్వాలి అని వారు కోరటం జరిగింది. 1,00,000 కోట్లు డిమాండ్ చేశారని అయితే మనకు తెలిసింది. మనం ఒక 25 కోట్లైనా ఇస్తే బాగుంటుందని మనందరం భావించాము. అయితే ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి 15,000 అయితే కేటాయించారు. 15,000 కోట్లు. ఎందుకు చెప్తున్నామంటేనండి, ఆవిడ ఇంకో మాట కూడా అన్నారు. అవసరాన్ని బట్టి మళ్ళీ ఇస్తాము అని ఒక మాట అయితే చెప్పారు వారు. సో అది ముదావహం, మనందరం కూడా కొద్దిగా మనం ఆనందపడచ్చు. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రధాని మోదీ ప్రవర్తించారు అనే ఒక మాట వస్తుంది. ఏ రకంగా అంటే, గతంలో ఎప్పుడూ ఆయన అంటే మిగిలిన రాష్ట్రాలను పిలిచి మీకు ఏం కావాలి అని అడగడం ఎప్పుడూ జరగలేదు. అయితే ఇప్పుడు ఈరోజు కేంద్రంలో ఈ ప్రభుత్వం ఎవరి వల్ల నిలబడింది అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా ఎక్కువ సీట్లు అంటే కావాల్సినన్ని సీట్లు రాకపోవడంతో తెలుగుదేశం కూటమి మీద ఆధారపడ్డారు. ఎట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ గారి మీద ఆధారపడ్డారు. సో ఈ సందర్భంగా ఆయన అంటే కొంచెం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించడం జరిగింది. దీనికి కారణం వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి, అది ఉన్న యథార్థం అది. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈసారి మాకు పోలవరానికి కావాలి, అమరావతి అభివృద్ధికి కావాలి, ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడెక్కడ ఎంతెంత కావాలి, దేనికి కావాలి అనేది. సో ముందు అయితే అమరావతి నిర్మాణానికి ఇప్పుడు 15,000 కోట్లు కేటాయించారండి. పోలవరం పనులకి మేము తప్పకుండా సాయం చేస్తామని చెప్పారు. అది కాకుండా హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అభివృద్ధిని అయితే చేస్తామని చెప్పారు. ఇట్లా అంటే ఒక తొలి అడుగు పడిందని మనం అనుకోవాలి. ఈరోజు రాష్ట్ర అభివృద్ధికి తొలి అడుగు పడింది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేయలేని పని, కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేసుకుని నిధులు తెచ్చుకోవాల్సింది పోయి, మోదీ దగ్గరికి వెళ్ళి మోదీ ముందు మోకరిల్లి నాకు సిబిఐ కేసులు జరగకుండా చూడండి అని 3,000 సార్లు ఆయన ఇంచుమించు అనుకుంటా ఆయన సిబిఐ కేసుల నుంచి తప్పించుకున్నాడు. ఆయన
మనకి తెలిస్తే కదా. సో ఇప్పుడు అంతకు భిన్నంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం, మాకు రాష్ట్ర అభివృద్ధికి మీరు తప్పకుండా మీరు ఆర్థిక సాయం అందించాలని కోరడం. ఎందుకంటే అది కేంద్రం యొక్క అది బాధ్యత. అది ఇప్పుడు విడిపోయినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ విధి విధానాలు ఖరారు చేయకపోవడం, తర్వాత అప్పులతో మనకి రాష్ట్రాన్ని ఇచ్చింది మీరు గమనిస్తే. వేరే తెలంగాణకి ఫుల్ వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ బతుకుతోందంటే ఒక హైదరాబాద్ మీద ఆధారపడి బతుకుతోంది. హైదరాబాద్లో వచ్చిన ఐటీ ఇన్కమ్ తోటి బతుకుతోంది. అంటే ఐటీ వాళ్ళు కట్టే ట్యాక్సులు అంతా ఇంత కాదు, మనకు తెలుసు. ఈరోజు హైదరాబాద్ బతుకుతోందంటే ఐటీ మీద బతుకుతోంది చాలా మటుకి. తర్వాత మద్యం ఒకటి. ఇక్కడ ఈ రెండు ఆదాయాలతోటి ఇక్కడ ప్రభుత్వం సుఖంగా బతుకుతోంది. వేరే ఆంధ్ర తీసుకుంటే ఈవెన్ మద్యం కూడా మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి వచ్చాక జే బ్రాండ్స్ వచ్చేసాయని. అయితే మీరు ఈ మధ్యకాలంలో మీరు విన్నవి ఏంటంటే, ఈ జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, జే బ్రాండ్స్ మద్యం కావచ్చు, అంటే జే బ్రాండ్స్ మద్యం ఏంటంటే అది దానివల్ల చాలా అనారోగ్యం పాలయ్యారు ప్రజలు, వాళ్ళకి కిడ్నీలు దెబ్బతిన్నాయి, రకరకాల రోగాల బారిన పడ్డారు, ఇవన్నీ మనం విన్నాం. దానికి మొన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన టీ టోటలర్ ఎవరు, జగన్మోహన్ రెడ్డి, అంటే ఆయనకి ఎటువంటి చెడు అలవాట్లు లేవు కాబట్టి ఆయనకు ఆ మద్యం విషయం తెలియదు, మద్యం బాగలేదనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియదుట, కానీ డబ్బులు దండుకోవడం తెలుసు వీళ్ళకి. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ ఏ శాఖల్లో జరిగిన అవకతవకలు కావచ్చు, అవినీతి కావచ్చు, వారికి తెలియకుండానే జరిగాయి. దానికి ధనంజయ రెడ్డి కారణం, లేకపోతే మరో సజ్జల కారణం, మరో ఎక్స్ కారణం అంటూ వాళ్ళు చెప్తున్నారు. సో నింద వారి మీదకి వెళ్లకుండా వీళ్ళు కాపాడుతున్నారు. సో ఏది ఏవైనప్పటికీ మనకి ఇన్కమ్ లేకుండా వచ్చిన కొద్ది ఇన్కమ్ కూడా సంక్షేమ పథకాలకు వెళ్ళిపోయాయి గత 5 ఏళ్ళు మీరు గమనిస్తే. సో మిగిలింది వాళ్ళు ఏం చేశారు అనేది లెక్కలు మనకి తేలాలి. ఆ లెక్కలు కూడా సరిగా లేవు. మీరు నిన్న చూశారు మదనపల్లిలో ఫైల్స్ కాల్చేసారు. అంటే మనం ఇవన్నీ కూడా మీకు గుర్తుంటే కనుకైతే ఎలక్షన్స్ ముందు నుంచి మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని హెచ్చరించాం మనం. మీరు ఒకసారి మీరు అధికారంలోకి వస్తే ఏ శాఖలోనూ మీరు అలసత్వం వహించకండి, వాళ్ళని నమ్మకండి, ఆ శాఖలో ఉండే ఉద్యోగుల్ని ఫైల్స్ మాయం చేస్తారు అని చెప్తూ వచ్చాం మనం. అదేవిధంగా కంప్యూటర్ డేటా కూడా మాయం చేస్తారు, ఎందుకంటే తప్పులు జరిగాయి కాబట్టి. అందుకు ఇది రెండోసారి నిన్న ప్రత్యక్ష ఉదాహరణ. ఎందుకు చెప్తున్నామంటే, మీరు పై స్థాయిలో ఐఏఎస్ని ఐపీఎస్ని మార్చకపోవచ్చు మేబీ, కానీ కింది స్థాయి ఉద్యోగుల్లో ఇంకా కరప్షన్ ఉంటుంది. వాళ్ళకి ఇంకా వైసీపీ ప్రభుత్వం మీద అభిమానం ఇంకా పోవట్లేదు. ఇది గవర్నమెంట్ గ్రహించాలండి. ఎందుకు చెప్తున్నామంటే, ఇవన్నీ కూడా రేపొద్దున్న ఫర్దర్గా ఏదైనా చర్యలు తీసుకోవాలంటే మన దగ్గర ఎవిడెన్స్ లేకపోతే ఎట్లా? ఇవన్నీ రికవర్ చేసుకోవచ్చు, మనం రిట్రీవ్ చేయొచ్చు, మనం అది సమస్య కాదు, కానీ ముందు జాగ్రత్తలు అవసరం అంటున్నాం. ఏది ఏమైనా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కొద్దిగా మనకి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొద్దిగా సంతోషం కలిగించింది. ఇది సరిపోదు, కాకపోతే ఒక తొలి అడుగు పడిందని భావిస్తాం.